విశేషం ఏమిటంటే హరిశ్చంద్రుడి గురించి ప్రత్యేకంగా చెప్తున్నాడు నారద మహర్షి. ఇవన్నీ చెప్పి ఈ సభల గురించి జయశీలుడై హరిశ్చంద్రుండు తొల్లి సప్త ద్వీపముల తన బాహుశక్తి చేసి జయించి నిశేషిత శత్రుడై దారునిలో గల ధరణిపతుల నిజశాసనంబున నిలిపి నిత్యంబైన మహిమతో సకల సామ్రాజ్యమొప్ప రాజసూయంబు తిరంబుగానొనరించి తనరి యథోచిత దక్షిణలను ఏనుమడుగులర్థమిచ్చి యాజకుల పూజించి భక్తితో విశిష్ట విప్ర జనులకు అభిమతార్థ సంప్రదానంబుల తృప్తి చేసే వంశ దీపకుండు. ధర్మరాజు గారికి అన్నీ వింటున్నా మనసులో కలుక్కు 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 కలుక్కుమంటోంది ఒకటి. మా నాన్నగారు యమసభలో ఉన్నారు, హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉన్నాడు. ఎందుకున్నాడు అని కదా. ధర్మరాజు గారు నోటితో చెప్తే తప్ప పట్టుకోలేనివాడా? అడగకుండా ఉంటాడా ధర్మరాజు? ఇంతవరకు వచ్చిన తర్వాత మరి నారద మహర్షి అడగకపోతే ఎవరిని అడుగుతాడు? అందుకు చెప్తున్నాడు నారద మహర్షి, హరిశ్చంద్రుణ్ణి ఎందుకు కూర్చోబెట్టారో సభ తెలుసా? ఇంద్రసభలో మీ నాన్నగారు కూడా ఈ ధరామండలాన్నంతటినీ జయించాడు. సమస్త భూమండలాన్ని గెలిచినవాడు పాండురాజు. అంతటి మహానుభావుడు ఆయన. అంతమంది శత్రువుల్ని దురుమాడాడు. యావత్ ప్రపంచానికి, యావత్ భూమండలానికి ఆయన సార్వభౌముడు. అయినా మీ నాన్నని ఇంద్రసభలో కూర్చోపెట్టలేదు. హరిశ్చంద్రుడిని ఎందుకు కూర్చోపెట్టారో తెలుసా? జయశీలుడై హరిశ్చంద్రుడు తొల్లి సప్త ద్వీపముల తన బాహుశక్తి చేసి జయించి నిశేషిత శత్రుడై 7 ద్వీపములలో కలిగినటువంటి వాళ్ళనందరినీ కూడా గెలిచి సప్త ద్వీపములను తన వశం చేసుకున్నాడు. దారునిలో గల ధరణీపతుల నిజశాసనంబున నిలిపి సమస్త భూమండలంలో ఉన్నటువంటి వాళ్ళని సామంతరాజుల్ని చేసుకున్నాడు తన శాసనంతో. అంత భయపడి ఆయనకి సామంతులై పరిపాలించారు. నిత్యంబైన మహిమతో సకల సామ్రాజ్యమొప్ప తన యొక్క శౌర్యం చేత, తన యొక్క పరాక్రమం చేత, తన యొక్క వీర్యం చేత సమస్త భూమండలాన్ని గెలిచి సామ్రాట్టుగా నిలబడి రాజసూయంబు తిరంబుగానొనరించి రాజసూయ యాగం చేశాడయా హరిశ్చంద్రుడు. మీ నాన్న చెయ్యలేదు. మీ నాన్న భూమండలాన్ని గెలిచాడు సార్వభౌముడై, రాజసూయాగం చేయలేదు. రాజసూయ మహాయాగం చేసిన వాడు హరిశ్చంద్రుడు ఒక్కడే. కాబట్టి తనరి యథోచిత దక్షిణలను ఏనుమడుగలర్థమిచ్చి ఎవరు ఎంత పుచ్చుకోవడానికి అర్హులో లెక్క పెట్టాడు. వచ్చినటువంటి బ్రాహ్మణులు యజ్ఞం చేసినప్పుడు అందులో వాళ్ళు ఇంత 100 గోవులు పుచ్చుకోవడానికి అర్హులు అన్నవారికి 500 గోవులు చప్పునిచ్చాడు. వీరికి ఇంత ఇవ్వవచ్చు అంటే దాన్ని 5 పెట్టి గుణించి దానం చేశాడయా హరిశ్చంద్రుడు. కాబట్టి 7 మడులో అర్థమిచ్చి యాజకుల పూజించి భక్తితో విశిష్ట విప్ర జనులకు అభిమతార్థ సంప్రదానంబుల తృప్తి చేసే వంశదీపకుండు. ఇన్ని దాన ధర్మాలు చేశాడనయ్యా బ్రాహ్మణులకి. ఎంత గొప్పగా పరిపాలన చేశాడనయ్యా. ఆ రాజసూయ యాగం చేశాడు కాబట్టి ఆయన్ని ఇంద్రసభలో కూర్చోబెట్టారు. రాజసూయ యాగం చేయనటువంటి రాజు లేదా తన కొడుకులు రాజసూయ యాగం చేసినా, మీతో మనవి చేశా కదా 3 తరాల వరకు అందుతుందని, తన కొడుకులు రాజసూయ యాగం చేసినా తండ్రిని ఇంద్రసభలో కూర్చోబెడతారు. మీ నాన్న ఇంద్రసభలోకి వెళ్ళాలని నీకు కోరికుంటే నువ్వు రాజసూయ యాగం చెయ్యి. అందుకు వచ్చాడు. ఇప్పుడు రాజసూయ యాగం చేయడానికి తమ్ముళ్ళు దిగ్విజయయాత్రకెళ్ళి అందరినీ గెలవాలి. దుర్యోధనుడిచ్చింది అర్ధరాజ్యం, సమస్త భూమండలానికి రాజు ధర్మరాజు. అసూయ పెరిగిందా లేదా? మయసభ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతోంది. అందుకని సభాపర్వం. కాబట్టి అంత గొప్పవాడయ్యాడయా, అందుకునిచ్చారు ఇంద్రసభలో స్థానం అని. నేను ఒకనాడు యమసభకి వెళ్ళినప్పుడు మీ నాన్నగారు నన్ను పిలిచాడు. పిలిచి నాతో ఒక మాట అన్నాడు. మహానుభావ నారద మహర్షి, నువ్వు అన్ని లోకాలు తిరుగుతుంటావు కదూ, ఎప్పుడో అప్పుడు భూలోకానికి కూడా పెడతావుగా, నా కొడుకులు కనపడతారు, ఒక్క మాట చెప్పవయ్యా. ఏమిటా మాట అంటే, అనుపమ శక్తిమంతులు మదాత్మజులేవురు దేవతావరంబుననుదయించియున్న కృతపుణ్యులు వారలలోన అగ్రజుండనఘుడు రాజసూయము మహామతి చేయగనోపు శత్రుసూనుడై సార్వభౌముడై తమ్ముల బాహుబలంబు పెప్పున. నాకు 5 కొడుకులయా, దేవతల అనుగ్రహంతో పుట్టారు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. తండ్రికి పెద్ద కొడుకు మీద తాపత్రయం, ఎందుకంటే ఆయన ద్వారానే కదూ అందుతుంది. కర్మాధికారం పెద్ద కొడుకుది కదూ. అందులో నా పెద్ద కొడుకయా వారలలోన అగ్రజుండనఘుడు రాజసూయమున మహామతి చేయగనోపు శత్రుసూనుడయి
నా పెద్ద కొడుకైనటువంటి ధర్మరాజు మహాకీర్తివంతుడు, సార్వభౌముడు కాగలిగినటువంటి వాడు ఈ సమస్త భూమండలాన్ని గెలవగలడు. ఎందుకు గెలవగలనంటాడేమో, దేవతల యొక్క వరప్రసాదంగా పుట్టినటువంటి 4 తమ్ముళ్ళు ఉన్నారు ఆయన దగ్గర. నా కొడుకులయ భీమార్జునులు, నా కొడుకులయ నకల సహదేవులు తన 2వ భార్య మాద్రి యందు జన్మించిన వారేగా. కాబట్టి నా కొడుకులు 5గురు అంత తేజోవంతులై వాళ్ళు రాజసూయాగం చెయ్యాలి అంటే మొత్తం భూమండలం మీద ఉన్న రాజులందరినీ గెలవాలి. దానికి తగిన బాహుబలం ఉన్న వాళ్ళయా నా కొడుకులు. వాళ్ళు చేయకపోతే ఎవరు చేస్తారు? అటువంటి కొడుకులుండి నా కర్మ యమసభలో కూర్చోడం, ఇంద్రసభలో హరిశ్చంద్రుల్లో కూర్చోగలను. చెయ్యమని చెప్పవయ్యా, ఒక్క మాట చెప్పవయ్యా. పెద్ద కొడుకయ్యా ఇందుకు చెప్పాడు ముందు. భార్యని స్వీకరించినందుకు ఫలితమేది అంటే కొడుకుని కనడం తండ్రికి అర్థము కావడం. తండ్రి కోరిక తీర్చడానికి భార్యని చేపట్టి కొడుకుని కనాలయా అన్నాడు. నీ తండ్రి భార్యని చేపట్టి నిన్ను కన్నది ఆయన్ని ఉద్ధరిస్తావని. అప్పుడే విన్న మాటని శృతము దేనికి పనికి రావాలి? వృత్తమునకు అని అప్పుడే చెప్పాడు నారదుడు. ఇన్ని విని మన వల్ల ఎందుకు అవుతుంది ఏంటంటే చెప్పడం ఎందుకు? అటువంటి వాడికి నారదుడు చెప్తాడా? అవి కావలసినవి చెప్పి ఈ ప్రతిపాదన చేశాడు. మీ నాన్నగారు నీతో ఒక మాట చెప్పమన్నారు, చెప్పేశాను, అయిపోయింది. కాబట్టి నువ్వు సమర్థుడివి, నీ తమ్ముళ్ళు సమర్థులు, రాజసూయ యాగం చెయ్యగలిగిన వారు అని మీ తండ్రి నమ్ముతున్నాడు. కాబట్టి ఆ యాగాన్ని నిర్వహించవయా, నిర్వహించి మీ తండ్రి కోరిక తీర్చవయా, ఇంతకన్నా గొప్ప పనే ఉంటుంది అని జనపతులు రాజసూయంబొనరించిన వారు శక్రునొద్దను సురపూజనలొందుచుందురు కోరిన కోర్కులు వడయుచు హరిశ్చంద్రు క్రియన్. ఎవరు రాజసూయాగం చేశారో లేదా రాజసూయాగం చేసినటువంటి కొడుకుల యొక్క తండ్రులు ఇంద్రసభలో కూర్చుని దేవతలు పొందేటటువంటి పూజలు పొందుతుంటారు. సమస్తమైనటువంటి కోరికలు తీరినటువంటి వారై ఉంటారు. కాబట్టి అటువంటి తండ్రికి కొడుకువి ధర్మనందన, రాజసూయ మహాయాగాన్ని సంకల్పం చెయ్యి అని చెప్పి ఒక్క మాట నేను చెప్పాలయ్యోయ్. రాజసూయ మహాయాగం చేస్తే 2 విశేషాలు ఉంటాయి. ఒకటి, ఆ యాగం ఎట్టి పరిస్థితులలో జరగకుండా చూడడానికి బ్రహ్మరాక్షసులు వస్తారు. అంత పెద్ద ఫలితాన్ని ఎలా ఇస్తారు? అందుకని బ్రహ్మరాక్షసులు వచ్చి ఆ యాగం జరగకుండా చూస్తారు. బ్రహ్మరాక్షసులు కూడా నీ ధర్మం ముందు నిలబడలేరు. యాగం చేస్తానంటావేమో, చెయ్యి, మీ నాన్నని ఉద్ధరించు. రాజసూయ మహాయాగం ఎవడు చేశాడో అక్కడ సమస్త జనక్షయమైనటువంటి ఒక భయంకరమైన మహాయుద్ధము సంభవిస్తుంది. కొన్ని కోట్ల మంది తెగటారిపోతారు, చచ్చిపోతారు. అంత పెద్ద యుద్ధం జరుగుతుంది రాజసూయాగం జరిగితే. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుని చెయ్యి, యాగం చేసి మీ నాన్నను ఉద్ధరించు, నేను వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పచ్చి వెలక్కాయ కంఠంలో పడ్డవాడు ఎవరు? ధర్మరాజు గారు. ఎందుకు వచ్చింది సందేహం? రాజసూయ మహాయాగం చెయ్యలేనివాడు కాడు. తమ్ముళ్ళని పిలిచి 4 దిక్కులకి 4గురిని పంపిస్తే చాలు. రే, నువ్వు తూర్పు దిక్కు, నువ్వు దక్షిణం, నువ్వు పశ్చిమం, నువ్వు ఉత్తరం, వెళ్ళి భూమండలాన్నంతటినీ జయించి రండి అంటే జయించి కప్పాలు పట్టుకుని వచ్చేస్తారు, అయిపోతుంది. తీరా రాజసూయాగం అయిన తర్వాత జరిగేటటువంటి మహాయుద్ధానికి కారణం తానైతే తండ్రిని ఉద్ధరించడానికి రాజసూయ మహాయాగం చేశాడు, దానివల్ల యుద్ధానికి కారణం అయ్యాడు, ఇన్ని కోట్ల మంది చచ్చిపోయారంటారు. కాబట్టి చెయ్యనా వద్దా? ఇక్కడ ఉన్నవాళ్ళు చచ్చిపోతారు చేస్తే చచ్చిపోయి అవలోకంలో ఉన్న మా నాన్న ఇంద్రసభ కడతాడు. చెయ్యడమా చేయకపోవడమా? చెయ్యమని నారదుడు అన్నాడు, ఆలోచించుకుని నిర్ణయించుకో అన్నాడు. ఏం చేయడం? ఇప్పుడు పెద్ద ఇబ్బంది వచ్చింది. తనలో తాను గుణుక్కోలేదు. పురోహితుల్ని పిలిచాడు. ఏ శాస్త్రమునందు ఎవరు అధికారో వాళ్ళని అడగాలి. ధౌమ్యుణ్ణి పిలిచాడు. ఇంటి పురోహితుడని ఉంటాడు ఒక ఆయన. మంచి కార్యాన్ని ఆయనకి చెప్పాలి. అయ్యా, ఇది చేద్దాం అనుకుంటున్నాను, మీ నోటితో ముహూర్తం చెప్పండి. ఏమి ఇలా చేద్దాం అనుకుంటున్నా? మంచిదండి, చేయండి అన్నారు అనుకోండి. పురోహితుడు పరమ యొక్క హితము కోరుతాడు. ఆయన నోటి వెంట వచ్చిన మాట దేవతల యొక్క మాట, అది కలిసి వస్తుంది. అందుకని ధౌమ్యుణ్ణి పిలిచాడు, పెద్దల్ని పిలిచాడు, బ్రాహ్మణుల్ని పిలిచాడు, కూర్చోపెట్టి తనకున్నటువంటి అనుమానాన్ని ప్రతిపాదన చేశాడు. అరమరికగా మాట్లాడకూడదు. అలా మాట్లాడేవాడు ధృతరాష్ట్రుడు. ధర్మరాజు ఉన్నదున్నట్లు చెప్పాడు. మా నాన్నగారు ఇలా కోరుకున్నారు, నారద మహర్షి వచ్చి చెప్పారు, కాబట్టి రాజసూయ మహాయాగం చెయ్యాలనుంది. కానీ చేస్తే బ్రహ్మరాక్షసులు వచ్చి క్రతువుని విధ్వంసం చేస్తారు. తట్టుకు నిలబడితే రాజసూయ మహాయాగం పూర్తయితే సమస్త జనక్షయకారకమైనటువంటి మహాయుద్ధం సంభవిస్తుంది.
చెయ్యనా వద్దా అని అడిగాడు. వాళ్ళు అన్నారు, చేయుము రాజసూయ మెడసేయక దానన చేసి దోషముల్వాయు నిలేశ భూప్రజకు పార్థివులెల్ల భవత్ప్రతాప నిర్జేయులు సర్వసంపదలు చేకొనగాదరియయ్యే కౌరవాంనాయలలామ నీకెనయే మానవనాథుల మానుషంబునన్. ఇంకా అనుమానపడతాయేంటి? చెయ్యి రాజసూయాగం. రాజసూయ మహాయాగం చేస్తే వచ్చేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా? అది చేస్తే ప్రజలందరూ కూడా చేసినటువంటి తప్పులు పోతాయి. అది ప్రభువుగా నువ్వు చేయవలసింది. నువ్వేమనుకుంటున్నావు? అది చేస్తే మీ నాన్నగారు ఇంద్రసభకి ఎడతాడనుకుంటున్నావు. అంతేకాదు, సమస్త జనక్షయం అవుతుందని కదా నువ్వు భయపడుతున్నావు. ఆ యాగం చేస్తే జనం యొక్క తప్పులన్నీ నశించిపోతాయి. జనం యొక్క తప్పులన్నీ నశించిపోతే, తప్పులు నశించిపోయి ఇక తప్పులు చెయ్యొద్దని ధర్మపక్షాన నిలబడిపోయినటువంటి వారికి చెరుపు లేదు. నువ్వు కష్టపడి అందరి తప్పులు తీసేసిన రాజసూయ మహాయాగం ద్వారా ఇంకా ధర్మం వైపుకే నిలబడిపోయిన వాడిని బాగు చేసేవాడు లేడు. అప్పుడు యుద్ధమే వస్తే పోయేది అధర్మం. నీకేమిటి బాధ? కాబట్టి ఎందుకు చెయ్యవు? అందులో మీ నాన్నకే కాదు ఉద్ధరణ, నిన్ను నమ్ముకున్నటువంటి మంచి వాళ్ళందరికీ ఉద్ధరణ ఉంది. నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సంతోషిస్తారయా? లోకంలో ఉన్న ప్రజల యొక్క తప్పులు పోతాయా? ధర్మాత్ములై నిలబడగలిగిన వారు నిలబడతారయా? ఏ కురుక్షేత్రం జరిగితే అందరూ చచ్చిపోయారా? ధర్మాత్ములు అందరూ బతకలా? కాబట్టి చెయ్యి తప్పకుండా. చేస్తే దానన చేసి దోషముల్వాయు నిలేశ భూప్రజకు పార్థివులెల్ల భవత్ప్రతాప నిర్జేయులు. నీ సోదరులున్నారే, వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతాపం చేత మిగిలినటువంటి రాజులందరినీ జయిస్తారు. వాళ్లకున్న శౌర్య పరాక్రమాలకి అటువంటి దిగ్విజయం చేసి రాజసూయాగం చేయకపోతే మీ తండ్రి దేవతాంశలతో మిమ్మల్ని కనడం వల్ల ప్రయోజనం ఏముంది? చేతిలో ధనస్సు పట్టుకుని ఎవరి మీద బాణం వేయకుండా, ఎవరిని శిక్షించకుండా, భూమండలాన్ని ఆక్రమించకుండా, సార్వభౌముడి కాకుండా రాజసూయ మహాయాగం చేయకపోతే ధర్మరాజుపై ప్రజల్నేం ఉద్ధరిస్తావు? మీ తండ్రినేం ఉద్ధరిస్తావు? ఆలోచించకు చెయ్యి. కాబట్టి కౌరవాంనాయలలామ, కురువంశములో పుట్టినటువంటి వారిలో శ్రేష్టమైనటువంటి వాడా, నీకెనయ మానవనాథులవు మనుషంబునన్. నీతో సరిపోయినటువంటి మనుష్యనాథులు, రాజులు ఉన్నారయా లోకంలో. కాబట్టి తప్పకుండా చెయ్యి. అది సంప్రదించడం. ఎవరిని సంప్రదించాలని నేను అనుకున్నానో వారిని సంప్రదించిన తరువాత వారు చెప్పిన దాన్ని నేను పాటించడానికి సిద్ధపడితే సంప్రదించాలి. సంప్రదించి ఆయన నా అన్నారు కానీ అని నువ్వనుకున్నది ఆయన నోటి వెంట వినడానికి సంప్రదించకూడదు. ఏమండి ఇది ఇలా చెయ్యొచ్చా అన్నారు అనుకోండి, చేయకూడదు. అన్నాను అనుకోండి, చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా ఏంటి అంటే పర్వాలేదు ఏంటంటే ఆ పాపం నాకు రావాలని ఆయన అన్నాడు కదండి మేము చేశామనొచ్చు. అందుకు సంప్రదించకూడదు. ఆయన చెప్పింది చేయడానికి సంప్రదించాలి. అది శ్రద్ధ. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తుపలభ్యతే. శంకరాచార్యులు వారు శ్రద్ధ అన్న మాటకు భాష్యం చేస్తూ అంటారు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. శాస్త్రము గురువు చెప్పినవి సత్యమన్న నమ్మకంతో చేసిన వాడు ఎవరున్నాడో అది శ్రద్ధ. కనుక యయా వస్తుపలభ్యతే, దానివల్ల సమస్తమైనటువంటి వస్తు సముదాయము చేకూరుతుంది, విజయములు కలుగుతాయి. ఆ శ్రద్ధ లేకుండా, నమ్మకం లేకుండా ఉత్తిని అడిగానంటే అడిగానని చేసి మన మనసులో ఉన్న అభిప్రాయం ఆయనతో చెప్పించి ఆ పాపం ఆయనకి చుట్టపెట్టేద్దామని అడిగిన వాడికి ఫలితములు సిద్ధించవు. వాడు శ్రద్ధారహితుడు. ధర్మరాజు శ్రద్ధ కలిగినవాడు. అందుకని ధౌమ్యుడు చెప్పాడు, నిర్ణయం అయిపోయింది, రాజసూయ మహాయాగం చెయ్యాలి. ఎవరు వస్తారని చెప్పాడు? బ్రహ్మరాక్షసులు వస్తారు. రాజసూయ మహాయాగం కానీ జరిగితే ఏ ప్రమాదము జరుగుతుందని చెప్పాడు? జనక్షయకారకమైనటువంటి మహాయుద్ధము జరుగుతుందని చెప్పాడు. ఇప్పుడు తన వలన ఏ దోషం జరగకుండా తనని అస్తమానం నియంత్రించి ప్రసన్న దృక్కులను సారించి చక్కగా అక్కడ కార్యం జరిగేటట్టుగా చూడగలిగినటువంటి మహానుభావుడు ఎవరు? కృష్ణ భగవానుడు. ఎందుకని? ధర్మరాజు గారు అంటాడు, ఆయన ఇవాళ మనుష్యదేహంతో తిరుగుతున్నాడు కానీ ఆయన సాక్షాత్ విష్ణువు, ధర్మపక్షపాతి, ధర్మమునకు ఆలంబనంగా నిలబడేటటువంటి లక్షణం ఉన్నవాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు విష్ణు స్వరూపం, అవతార పురుషుడు. మా మాంసనేత్రానికి ఎదురుగుండా మనుష్యుడిగా కనపడుతూ మాకు బంధువుగా, ఒక చిలికాడుగా ఉన్నాడు. కానీ ఆయన విష్ణువు.
కాబట్టి ఆయనని పిలిచి కూర్చోపెట్టి పూజించి ఆయన అనుమతి తీసుకుని ఆయన్ని పక్కన కూర్చోపెట్టుకుని ఈ కార్యం ప్రారంభిస్తాను. అది భగవద్భక్తి అన్న మాటకు అర్థం. కాబట్టి పరమాసనమునను నిచి అపరిమిత హర్షంబుతో సపర్యావిధులన్ అపరిమిత హర్షంబుతో ఆ చేసేట పుట్ట ఎంత సంతోషం. హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నాడు అనుకోండి, పరవశం రావాలి. అబ్బా నా తండ్రి చేతులు, అందులో నేను పోసిన నీళ్లు పుచ్చుకుంటున్నారు మా స్వామి, ఏమి నా భాగ్యం అని ఆనందంతో రోమాంచితమై ఈశ్వరుడికి సేవ చెయ్యాలి. ఆయనకి గంధం అలదుతుంటే పొంగిపోతున్నట్ట. ఎవరు నిన్ను ముట్టుకోగలరు? కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేసినటువంటి లక్ష్మీదేవి నీ పాదానికి ఉన్న గోటి కాంతిని చూసిందన్నారు వ్యాసుల వారు. అటువంటి నువ్వు ఇవాళ సాకార రూపంలో నేను పిలిస్తే రావడమా, మా ఇంట్లో కూర్చోవడమా, నేను ఇస్తే నీళ్లు తాగడమా, నీ కాళ్ళు కడగడమా, నీకు నేను బట్టలు పెట్టడమా, నీ మెళ్ళో పుష్పహారం వేయడమా, నీకు చందనం అలదడమా, నేను పండు ఒలిచిస్తే నువ్వు తినడమా, ఏమి నా భాగ్యం. అపరిమితానందముతో ఉపచారములు చేసేట. ఎవరు? గురు పూజించిన విధమున. పూజలన్నిటిలోకి గొప్ప పూజ ఏదంటే గురు పూజే. ఎందుకు గురు పూజ గొప్పది? గురువు అంటే ఏమిటో తెలిసిన వాడికి గురు పూజ గొప్పది. అది ఏమిటో తెలియని వాడికి గురు పూజ ఎందుకు గొప్పదవుతుంది? గురు పూజ ఎందుకు గొప్పదైందంటే గురువు అందరికన్నా గొప్పవాడు కనుక. ఎందుకు గొప్పవాడు అంటే తల్లి తండ్రి శరీరాన్ని ఇచ్చారు, అందుకని వేదం మాతృదేవోభవ పితృదేవోభవ అంది. కానీ తల్లి తండ్రి శరీరం ఇస్తే ఇక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేని జ్ఞానబోధ గురువు చేశాడు. ఏ స్వార్థం లేకుండా పరమత్యాగమయుడై చేశాడు. ఇక పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందడానికి కావలసిన భక్తి జ్ఞాన వైరాగ్యములు అంకురించడానికి హేతువైన జ్ఞానాన్ని ప్రబోధం చేశాడు. అటువంటి గురువు కన్నా గొప్పవాడేవాడు. నగురోరధికం 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 ఇది శివశాసనత అంది గురుగీత. గురువు కన్నా అధికుడు లేడు 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 పార్వతి అన్నాడు పరమశివుడు. 3 పర్యాయాలు చెప్పాడు ఆ మాట గురుగీత. కాబట్టి అటువంటి గురువుని పూజిస్తున్నప్పుడు ఎంత సంతోషిస్తాడో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుని పూజిస్తున్న శిష్యుడు ఎలా పూజిస్తాడో అలా కురువృషభశేషలోక గురు పూజించన్. కురువృషభుడు కురువంశంలో పుట్టినటువంటి వృషభము వంటి ఆ ధర్మరాజు గారు అశేషలోక గురు పూజించన్. అసంఖ్యాకమైనటువంటి లోకములకన్నిటికన్నా పెద్దవాడైనటువంటి వాడు, ఇన్ని లోకములను సృజించడానికి కారణమైన బ్రహ్మగాన్ని తన నాభికమలములందు కన్నటువంటి వాడు, సమస్త లోకపూజితుడైనటువంటి శ్రీమన్నారాయణాంశ కలిగినటువంటి పరిపూర్ణావతారమైన కృష్ణ భగవానుడి పరమానందమైనటువంటి హృదయంతో పూజ చేసి ధన్యుడయ్యాడు. Please like, share and subscribe my channel బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు వారి ప్రవచనములు. థ్యాంక్ యూ. ఆ కృష్ణ భగవానుడు ధర్మరాజుతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. నువ్వు సంకల్పం చేశావు, చాలా బాగుంది, రాజసూయ మహాయాగం చెయ్యవలసింది. నువ్వు తప్ప రాజసూయ మహాయాగం చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞావంతులు ఎవరూ లేరు. అంతటి విశేష శ్రీముషి విభావ సంపన్నుడవు. 4 తమ్ములు విశేషమైనటువంటి బలము కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి నువ్వు చెయ్యి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, రాజసూయ మహాయాగాన్ని సంకల్పం చేసి అన్ని దిక్కులకు 4 దిక్కులకు నీ 4 తమ్ముళ్ళని పంపే ముందే రహస్యంగా ఒక వ్యక్తిని మట్టు పెట్టేయాలి. ఆ వ్యక్తిని మట్టు పెట్టకుండా రాజసూయ మహాయాగ సంకల్పం నువ్వు చేస్తే నెరవేరుతుందని నేను అనుకోను అన్నాడు. ధర్మరాజు గారు ఉలిక్కిపడ్డాడు. ఎవరా వ్యక్తి? అంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టగలిగిన వాడెవరు? అంతటి బలసంపన్నుడెవరు? ఎందువల్ల అటువంటి పరిస్థితి ఉత్పన్నమైందో నాకు చెప్పవలసింది అని అడిగాడు. అంటే కృష్ణ పరమాత్మ చెప్పడం ప్రారంభం చేశారు. ఒకానొకప్పుడు పరశురాముడు క్షత్రియులందరినీ కూడా సంహరించాడు. అందరూ క్షత్రియుల్ని సంహరించినటువంటి కారణం చేత భూమి మీద 2 క్షత్రియ వంశాలు మిగిలిపోయాయి. ఒకటి ఇక్ష్వాకు వంశం, రామచంద్ర ప్రభువు పుట్టినటువంటి వంశం. 2వది ఐల వంశం. ఇలా అని ఆమె పురూరవుణ్ణి కంది. కొంతకాలం సుధన్వుడు అన్న పేరుతో మగపిల్లవాడిగా, కొంతకాలం ఆడదిగా ఉండవలసి వచ్చింది. ఆయన
ఆడపిల్లగా పుట్టి వశిష్ఠ మహర్షి అనుగ్రహంతో సుధన్వుడు అన్న పేరుతో పురుషుడయ్యాడు. ఆయన ఒకానొకప్పుడు ఒక వనంలోకి వెళితే పార్వతీ పరమేశ్వరుడు క్రీడిస్తున్న సందర్భాన్ని చూసిన కారణం చేత, పార్వతీదేవి యొక్క శాప కారణం చేత మళ్ళీ స్త్రీగా మారిపోయాడు. స్త్రీగా మారిపోయినప్పుడు ఆయన పేరు ఇల. ఆ ఇలని బుధుడు చాలా సంతోషించి భార్యగా స్వీకరించాడు. బుధుడికి భార్య అయినప్పుడు ఆ ఇలకి కొడుకు పుట్టాడు. అతని పేరు పురూరవుడు. అతను షట్చక్రవర్తులలో ఒకడు. ఆ పురూరవుణ్ణి కన్న తర్వాత మళ్ళీ ఆ ఇల బాధపడింది. అరే, నేను ఇలా ఆడదానిగా ఉండిపోవలసి వచ్చింది అని మళ్ళీ వశిష్ఠుడిని ప్రార్థన చేసింది. వశిష్ఠుడు మళ్ళీ వచ్చి పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు. నా శిష్యుడు సుధన్వుడు ఇలాదేవిగా ఇలా ఆడదానిగా ఉండిపోయాడు, అనుగ్రహించవలసింది అని. వశిష్ఠుని యొక్క కోరిక మేర ఆ పరమశివుడు మళ్ళీ అనుగ్రహించి ఆమెని పురుష రూపంలోకి మార్చాడు. దాని చేత మళ్ళీ సుధన్వునిగా రూపాంతరం చెందింది, మళ్ళీ పురుష రూపాన్ని పొందింది. పొంది పరమశివుడు వరమిచ్చాడు. ఈమె కొంతకాలం ఒక నెల స్త్రీగా ఉంటుంది, కొంతకాలం ఒక నెల పురుషుడుగా ఉంటుంది. పురుషుడుగా ఉన్నప్పుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. స్త్రీగా ఉన్నప్పుడు ఇలా అన్న పేరుతో సింహాసనానికి దూరంగా ఉంటుండేవాడు. అలా ఉన్నటువంటి ఇలాదేవి యొక్క సంతానముతో కూడుకున్నటువంటి వంశం ఏది ఉన్నదో ఆ వంశమునకు ఐల వంశము అని పేరు. ఆ ఐల వంశము, ఇక్ష్వాకు వంశము, ఈ రెండు వంశములే రాజవంశములు. పరశురాముడు మిగిలినటువంటి క్షత్రియులందరినీ కూడా తన యొక్క గొడ్డలి చేత సంహరించాడు, తన పరశువు చేత. ఇక తర్వాత వచ్చినటువంటివి భోజ యదు వంశములు. ఈ భోజ యదు వంశముల వలన 14 వంశములు ఏర్పడ్డాయి. ఇది కాక ఇక్ష్వాకు వంశము, ఐల వంశము వలన 101 వంశములు ఏర్పడ్డాయి. మొత్తం 135 రాజవంశాలు ఉన్నాయి. ఈ 135 రాజవంశాలకి చెందినటువంటి సుక్షత్రియులైనటువంటి రాజుల్ని కూడా జరాసంధుడు ఓడించాడు. ఓడించడం కాదు, ఈ రాజులందరినీ కూడా నిర్బంధించి తీసుకెళ్ళి తన దగ్గర ఉంచుకున్నాడు. కారాగారంలో ఉంచుతాడు. కారాగారంలో ఉంచి ఒక్కొక్క రాజుని ప్రతిరోజు తీసుకొస్తాడు. తీసుకొచ్చి భైరవ పూజ చేసి ఆ రాజుని బలిస్తాడు. కాబట్టి సుక్షత్రియులందరూ జరాసంధుడి చేత ఓడింపబడ్డారు. జరాసంధుణ్ణి గెలవడం అంత తేలిక కాదు. ఎందుకు కాదు అంటే జరాసంధుడికి వరం ఉంది. ఆయన ఏ ఆయుధము చేత మరణించాడు. ఆయన ఎలా మరణించడో అలా ఆయనకి సోదరతుల్యులై సహాయం చేసినటువంటి వాళ్ళిద్దరు ఉన్నారు యుద్ధంలో. హంస ఢిబకులు అంటారు వాళ్ళని. ఆ హంసుడు ఢిబకుడు వాళ్ళిద్దరూ కూడా ఆయుధం చేత సంహరింపబడరు. జరాసంధుడు, హంస ఢిబకులు, వీళ్ళని సంహరించేవాడు లేడు. ఈ ముగ్గురు కాక సర్వసైన్యాధ్యక్షుడుగా శిశుపాలుడు ఉన్నాడు. వీళ్ళు నలుగురు ఏకమయ్యారు. అందుకే ఎవరెవరు అధర్మం వైపుకి చేరతారో వాళ్ళందరూ అప్పటికే జరాసంధుడి యొక్క పంచన చేరిపోవడం ప్రారంభమైపోయింది. కంసుడు కూడా బ్రతికి ఉండి ఉంటే జరాసంధుడికి అల్లుడు. జరాసంధుడి యొక్క కూతుర్ని కంసుడికి ఇచ్చి వివాహం చేశారు. అందుకని జరాసంధుడికి అల్లుడు కనుక కంసుడు కూడా జరాసంధుడి పక్షాన చేరుతాడు. అప్పటికే శిశుపాలుడు చేరిపోయాడు. అప్పటికే హంసడిబకులు చేరిపోయారు. అప్పటికే జరాసంధుడు నాయకత్వం వహిస్తున్నాడు. ఆయనకి ఆయుధంతో మరణం లేదు. అది చాలదన్నట్టుగా ఈ కంసుడు కూడా వాళ్ళ పక్షాన చేరాడు. దేహబంధుత్వం అల్లుడు కూడా అయ్యాడు. అందుకని ఆయన కూడా చేరాడు. ఇంతమంది ఒక పక్కన చేరితే వీళ్లతో పాటు పూతన, శకటాసురుడు, తృణావర్తుడు మొదలైనటువంటి రాక్షసులందరూ చేరితే కురుక్షేత్ర సంగ్రామ సమయానికి ఎంత భయంకరమైన పరిస్థితి ఉత్పన్నమవుతుందో చూడండి. అందుకే కంసుణ్ణి చంపేశాడు కృష్ణ పరమాత్మ. ఒక్కొక్కరిని మిగల్చకుండా కురుక్షేత్ర సంగ్రామం రావడానికి ముందే సంహరిస్తూ వెళ్ళిపోయాడు. ఈ జరాసంధుడు శ్రీకృష్ణ పరమాత్మ మీద విశేషమైనటువంటి క్రోధాన్ని పెంచుకున్నాడు. క్రోధాన్ని పెంచుకోవడానికి కారణం జరాసంధుడి ఇంటికి వెళ్ళినటువంటి విధవరాలైన కంసుని భార్య అంటే జరాసంధుని యొక్క కూతురు నిరంతరం తన తండ్రి అయినటువంటి జరాసంధుడిని ప్రేరేపణ చేస్తుండేది. నా ఐదవతనం పోవడానికి, నా పసుపు కుంకాలు పోవడానికి కారణం అడిగో కృష్ణుడు. ఆ కృష్ణుణ్ణి నువ్వింత శక్తివంతుడవై కూడా నిగ్రహించలేదు.
కాబట్టి నువ్వు వెళ్ళి కృష్ణుణ్ణి నిగ్రహించి ఓడించి బంధించి సంహరించవలసినది అని ప్రేరేపిస్తుండేది. ప్రేరేపించిన కారణం చేత జరాసంధుడు కృష్ణుణ్ణి నిద్రపోనిచ్చేవాడు కాడు. ఎప్పుడూ కృష్ణుడి మీద దండయాత్ర చేస్తుండేవాడు. ధర్మరాజు గారితో కృష్ణ పరమాత్మ ఈ కథంతా చెప్తున్నారు. చెప్తూ ఇప్పుడు భూమండలం మీద సుక్షత్రియ వంశాలు లేవు. ఉన్న సుక్షత్రియ వంశాలకు చెందిన 135 వంశాల రాజులు కూడా జరాసంధుడి దగ్గర బంధీకృతులై ఉన్నారు. అధార్మికంగా వాళ్ళందరూ భైరవ పూజలో రోజుకొక్కడు బలిపెట్టబడుతున్నాడు. ప్రకటనంగా ఇప్పుడు నేను ముందు జరాసంధుడిని చంపేస్తాను అని ప్రకటించి యుద్ధానికి వెళ్ళొచ్చు. కానీ అలా ప్రకటించి యుద్ధానికి వెడితే జరాసంధుడి పనుపున చేరిపోవాలనుకున్న వాళ్ళందరూ చేరిపోతారు. అథవా దుర్యోధనుడి సహాయం అందించినా ఆశ్చర్యం లేదు. పాండవుల మీద కక్ష ఉంది కాబట్టి ప్రకటనంగా జరాసంధుడిని చంపకూడదు. చాలా రహస్యంగా చంపాలి. జరాసంధుడికి కూడా తెలియకూడదు చంపడానికే మేము వెళ్ళాము అక్కడికి. అంత కాపట్యంతో చంపవలసి ఉంటుంది. ఎందుకని అధర్మాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వాణ్ణి తొలగించడం అవసరం. అందుకని రాజనీతి యందు అంతర్భాగం. అందుకని ప్రకటనంగా ఇది జరగకూడదు. రాజసూయ మహాయాగం సంకల్పం చేస్తే మగధ దేశం ఉన్నటువంటి దిక్కుకి ఏ రాజు పెడతాడో అంటే భీముడు కానీ అర్జునుడు కానీ నకులుడు కానీ సహదేవుడు కానీ ఎవరు వెళ్ళినా జరాసంధుడిని ఓడించడం అంత తేలిక కాదు. వీళ్ళందరూ అటు పక్షాన చేరిపోతారు. ఇప్పుడు మహాప్రళయం సంభవిస్తుంది. కాబట్టి గుప్తంగా జరాసంధుడు మరణించాలి. ఇత పూర్వమే నేను హంసడిబకుల్ని మాయోపాయంతో సంహరించాను యుద్ధంలో. ఎలా సంహరించానంటావేమో, ఘోరరణంబులోన అధికున్ కృతబంధుజనాపకారు నీ దారుణలీల కంసు అతిదర్పితు చంపుట చేసి మహాక్రూరుడు కంసు భార్య తన కూతురుగావున దాని సంతత ప్రేరణ నాకు ఉపద్రవము పెక్కు విధంబుల చేసే ఈసునను. కంసుడి భార్య జరాసంధుడి కూతురు కనుక ఆమె రెచ్చగొడితే కంసుణ్ణి నేను చంపానన్న కోపంతో ఎన్నో మార్లు నా మీదకి యుద్ధానికి వచ్చాడు. వచ్చినప్పుడల్లా ఆ జరాసంధుడికి సోదరతుల్యమైనటువంటి హంసడిబకులతో కలిసి వస్తుండేవాడు. వాళ్ళిద్దరూ ఆయుధానికి మరణించారు, జరాసంధుడు మరణించాడు. వీళ్ళని ఎలా నిగ్రహించాలి అని ఆలోచించి ఒకప్పుడు నేను ఒక మాయోపాయాన్ని పన్నాను. డిభకుడికి కబురు చేశాను, హంసుడు మా చేతిలో మరణించాడు అని. హంసుడు మరణించాడన్న మాట విన్నటువంటి డిభకుడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక నీటిలో ప్రవేశించి శరీరాన్ని వదిలిపెట్టేశాడు. డిభకుడు నిజంగా చనిపోయాడన్న వార్త తెలిసి బ్రతికున్న హంసుడు చనిపోయాడు. దాని వలన హంస డిభకుల్ని సంహరించగలిగారు, కంసుణ్ణి సంహరించారు. ఆ పైన జరాసంధుడు నా మీద దండయాత్రకి రావడం తగ్గించాడు. కారణం మీతో నాకు బంధుత్వం స్నేహం ఉన్నది కనుక అన్నాడు. అది గమ్మత్తు. కృష్ణ భగవానుడికి కూడా పాండవుల రక్షణ ఉంది భారతంలో ఒకప్పుడు. అంటే ప్రకటనంగా ఆయన చంపగలిగిన వాడైనా పరమేశ్వర తత్వం ఉన్న పాండవుల యొక్క సహాయం ధర్మ సంస్థాపన యందు భగవానుడికి అవసరమైంది అన్న మాటకు అర్థం ధర్మ సంస్థాపనకు వాళ్ళు భగవంతుడి చేతి పనిముట్లు కాగలిగారు. కాబట్టి నేను ఈ దండయాత్రల బాధ తట్టుకోలేక ప్రశాంతంగా ఉండడం కోసం ఒకానొకప్పుడు మధురా నగరాన్ని విడిచిపెట్టేసేసి కుశస్థలంలో రైవతకాద్రి అనబడేటటువంటి పర్వతం మీద ఒక గట్టి కోట నిర్మించుకుని అక్కడ ఉండడం మొదలుపెట్టారు. ఆ జరాసంధుడు చాలా భయంకరమైనటువంటి వ్యక్తి, చాలా క్రూరమైనటువంటి వ్యక్తి. అటువంటి క్రూరుడు దుర్మార్గుడైనటువంటి జరాసంధుడు ప్రతిరోజు కూడా ఉగ్ర పూజ చేస్తూ ఉంటాడు. ఖలుడు బృహద్రథాత్మజుడు గర్వితుడై మహిలోని రాజులన్ వెలుకురబట్టి తెచ్చి చెరబెట్టి గిరివ్రజమను పురంబులో జొలయక నిత్య మొక్కుని సూనరివోలె వధించి నేమమున్ బలిమియు నేర్పడంగటగి భైరవ పూజయునర్చు నుగ్రుడై 138 రాజవంశాలకి చెందినటువంటి సుక్షత్రియులైనటువంటి రాజులందరినీ తీసుకెళ్లి కారాగారంలో పెట్టడమే కాకుండా ప్రతిరోజు ఉగ్రపూజ చేసి భైరవుడికి
ఒక్కొక్క మహారాజుని తీసుకొచ్చి బలిపీఠం మీద కూర్చోపెట్టి సంహారం చేస్తాడు. దాని వలన ఎందరో రాజులు మరణిస్తున్నారు. ఈ అధార్మికమైనటువంటి వధని ఆపు చేయాలి. ఆపు చేసి ఆ రాజులందరినీ కూడా రక్షించాలి. ముందు జరాసంధుని సంహరించాలి. కాబట్టి నాతో పాటుగా భీముణ్ణి అర్జునుణ్ణి పంపించు. మేము ముగ్గురం బయలుదేరి ఆ జరాసంధుణ్ణి సంహారం చేస్తాం. కాబట్టి నాతో పంపవలసింది అన్నాడు. చాలా ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. ఇంత గొప్పగా నువ్వు ఒక వ్యక్తిని సంహరించడానికి కాపక్ష్యంతో మారువేషాలతో వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నదని ఉగ్గడిస్తున్నావంటే జరాసంధుడికి అసలు ఇంత భయంకరమైనటువంటి ప్రతాపం ఎలా వచ్చింది? ఎక్కడ నేర్చుకున్నాడు? ఏ గురువు దగ్గర అభ్యసించి ఉండి ఉంటాడు? అతనికి ఇంత బలం ఎక్కడిది? అట్టి అతిదారుణత్వము, అట్టి అజేయ భుజ విక్రమాధిక్యము వాడి టిక్రియ పడసే. అతని పుట్టిన విధి ఎట్లు చెప్పు పొలుపుగా నాకు. అంత అపారమైనటువంటి భుజ పరాక్రమమా? అంతటి విశేషమైనటువంటి దారుణత్వమా? పరాక్రమానికి క్రౌర్యం తోడయిందా? లోకాలన్నిటినీ కూడా గడగడలాడిస్తున్నాడా? అసలు వాడు పుట్టుక ఎలా పుట్టాడయా జరాసంధుడు? ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఏది నాకు చెప్పు ఆ విశేషం కృష్ణ అని అడిగాడు. అడిగితే భీమసేనుడి వంక చూసి కృష్ణ భగవానుడు అన్నాడు, జరాసంధుడు ఎంత బలవంతుడు వదిలిపెట్టండి. నాతో పాటుగా భీమసేనుడు అర్జునుడు వస్తే జరాసంధుణ్ణి ఎలా మట్టు పెట్టాలో మార్గం నేను చెప్తాను. ఆ మార్గంలో జరాసంధుణ్ణి మట్టు పెడదాం. ఏమంటావు భీమసేన, బయలుదేరుదామా అని అడిగాడు. ధర్మరాజు వంక చూసి భీమసేనుడు అన్నాడు, ఆరంభరహితు బొందునే యాదయ సంపదలు హీనుడయ్యును పురుషుండారంభశీలుడై అకృతారంభుల నోర్చునెంత యధికులనైనన్. అన్నయ్య, కొంతమందికి బలం ఉంటుంది కానీ ప్రయత్నం ఉండదు. అసలు ఏదో ఒకటి చెయ్యగలరు వాళ్ళు, కానీ వాళ్ళు ఏ ప్రయత్నం చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే 2 కారణముల చేత చెయ్యరు. ఒకటి, మనసు బలహీన పడిపోయి మనం ఏం చేయగలమండి అనన్నా కూర్చుంటాడు. 2, మనని ఎవడేం చేయగలడండి అనైనా కూర్చుంటాడు. మనని ఎవడేం చేస్తాడు? అందుకని వాడు ఏ ప్రయత్నం చేయడు. మా జోలికి వచ్చేవాడు ఎవరండి? అసలు నా జోలికి రాగలడేంటి ఎవడైనా అంటుంటాడు. అందుకని ప్రయత్నం ఉండదు. ప్రయత్నము లేనివాణ్ణి ఎంత తక్కువ బలం ఉన్నవాడైనా ప్రయత్నశీలుడైన వాడు చంపేస్తాడు. ప్రయత్నము పురుష జీవనమునందంత గొప్పది. అందుకే ప్రయత్నం పురుష లక్షణం, ఉద్యోగం పురుష లక్షణం అంటుంటారు. ఉద్యోగం పురుష లక్షణం అంటే ఏదో తల అమ్ముకునే 10,000, 20,000, 25,000, 50,000 తెచ్చుకోవడం కాదు. నాలా దాన్ని కాదు ఉద్యోగం అని పిలిచేది. ఉద్యోగం పురుష లక్షణం అంటే ప్రయత్నం పురుష లక్షణం. ప్రయత్నం అంటే ఏదైనా ఒక కార్యాన్ని సంకల్పం చేసినప్పుడు ఈ కార్యక్రమాన్ని సాధించడానికి ఎటువంటి ప్రణాళికా రచన చెయ్యవలసి ఉంటుందని ఊహ చేసి ఆ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసి కదలిక ప్రారంభం చేసి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి జీవితంలో తప్పకుండా ఎప్పుడో అప్పుడు ఏదో ఒక విషయంలో భగవంతుని యొక్క అనుగ్రహం చేత తప్పకుండా విజయాన్ని సాధించి తీరుతాడు. అయితే పురుష ప్రయత్నం ఒక్కటే విజయమునకు కారణం కాదు. కేవల పురుష ప్రయత్నం చేత కార్యములు సాధింపబడవు. అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి సీతమ్మ చేత చెప్పిస్తారు, కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటారు. పురుషుడు చేసేటటువంటి ప్రయత్నానికి భగవంతుని యొక్క అనుగ్రహము తోడై రావాలి. ఎంత కుండడు పాలైనా పెరుగు అవ్వాలంటే ఒక్క చుక్క పెరుగు అందులో పడాలి. పడితే కుండడు పాలు పెరుగవుతాయి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహము కూడా తోడు రావాలి. అందుకే తన యొక్క పౌరుష పరాక్రమములు తన తెలివితేటలతో పాటుగా భగవంతుని యొక్క అనుగ్రహమును పొందడానికి భక్తితో విధేయుడై ఈశ్వరార్చన చేస్తుండాలి. చేస్తుంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా కలిసి వచ్చిందనుకోండి, పురుష ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలిసి రాలేదనుకోండి, పురుషుడు ఎంత బాగా ప్రణాళిక వేశాననుకున్నా అది చెల్లదు. దశరథ మహారాజు గారు ముహూర్తం పెట్టుకున్నాను, భరతుడికి తెలియదు, ఎక్కడో దూరంగా ఉన్నాడు, రేపే పొద్దున్న రామచంద్రమూర్తికి యవరాజ్య పట్టాభిషేకం అన్నాడు. ఎంత ఆశ్చర్యకరంగా రాత్రికి రాత్రి కథ మారిపోయి తెల్లవారేటప్పటికే పట్టాభిషేకం చేసుకోవలసినటువంటి రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సహితుడై దండకారణ్యానికి నారచీరలు కట్టుకుని చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళిపోవలసి వచ్చింది.
అందుకని అసంకల్పితమీవ్యహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అంటారు. అనుదైవస్య కర్మతత్, దైవం ఎలా చెప్పిందో అలా మనం అన్వయం అవ్వడమే. పురుష ప్రయత్నాన్ని విడిచిపెట్టకూడదు. పురుష ప్రయత్నం ఎప్పుడు పోతుంది అంటే నిస్సత్తువ ఆవరించిపోయింది అనుకోండి, మనిషి నీరసపడిపోయాడు అనుకోండి. నీరసపడిపోవడం అంటే శరీరం అని కాదు నా ఉద్దేశం, మనస్సు నీరసపడిపోయింది అనుకోండి. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థీషు ప్రవర్తక. ప్రయత్నం అనేటటువంటిది ఉంటే, సంకల్పం అనేది ఉంటే ఎప్పటికైనా వాడు పూజనీయుడు అవుతాడు. లోకంలో ఇన్ని చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్టుకు ఒక్కదానికే అంత పూజనీయత ఎందుకు వచ్చింది? భూలోక కల్పవృక్షం అని పిలిచి, పూర్ణకుంభం అంటే కొబ్బరి బొండమే, ఓ కొబ్బరికాయ కొట్టాలంటే కొబ్బరికాయే, ఓ శుభకార్యం జరిగిందంటే కొబ్బరాకుల చాపే, ఏదైనా మంచి మంగళ క్రతువు జరుగుతోందంటే స్తంభానికి కొబ్బరాకులు కట్టడమే. ఎక్కడిది కొబ్బరికి అంత గౌరవం అంటే ఒక్కటే దాని గౌరవానికి కారణం. లోకంలో అన్ని చెట్లు నీళ్లు పోస్తే నీళ్లు తాగి బతుకుతాయి. ఆ నీటి యొక్క విలువ ఎంత గొప్పదో గుర్తుపెట్టుకుంది కొబ్బరి చెట్టు. అందుకే చుక్క 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 భూమిలోంచి లాగి నెత్తి మీద పెట్టుకుంది బొండంలో నీళ్ళని. కృతజ్ఞతాభావముతో ప్రయత్నం ప్రారంభించిన కొబ్బరి చెట్టు ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి చుక్క చుక్క ఎట్నుంచి లాగుతోందో, ఎప్పుడు బొండంలో పోసిందో, ఎప్పుడంత అద్భుతంగా దాచిందో ఎవరికీ తెలియదు. పసిపిల్లల నుండి వృద్ధుల వరకు జీర్ణమైపోతాయి. కాబట్టి ప్రయత్నం, అసలు ఆ ప్రయత్నం అనేటటువంటి దాని ఎందే సమస్త ప్రపంచము వర్ధిల్లుతోంది. ఆ ప్రయత్నం అన్నది లేదనుకోండి, అసలు మనిషి జీవితానికి అభివృద్ధి అన్నది ఉండనే ఉండదు. అందుకే దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఏది? చెట్టే. చెట్టు కన్నా గొప్ప ఉదాహరణ ఉండదు. ఒకడు చెట్టు వేస్తాడు, ఆ చెట్టు వేసినప్పుడు అంకురం వస్తుంది, మొక్క అవుతుంది. మొక్క పైన పెరగడం కనపడుతూ ఉంటుంది, కానీ ఆ మొక్క పెరగడానికి కావలసినటువంటి నీటిని అందించేది వేరు. మొక్క తెలుస్తోంది, పైన చీడ పడితే తెలుస్తుంది, ఆకు రాలితే తెలుస్తుంది, గొంగళీ పురుగులు పట్టుకుంటే తెలుస్తుంది. వేరు నీటి వైపుకి ఎడుతోందో వెళ్ళటం లేదో ఎవరికి తెలుసు? కటిక చీకట్లో వేరు నీరు వెతుక్కుంటూ వెడుతూ ఉంటుంది. ఓ బండరాయి అడ్డొస్తుంది, నువ్వు తొలగిపోని పేచీ పెట్టుకోదు, చాలా ఒడుపుగా బండరాతిని చుట్టుకుని దాని పక్క నుంచి వెళ్ళిపోతుంది. కటిక చీకట్లో గాజు పెంకుల్ని దాటుకుంటూ, రాళ్ళు దాటుకుంటూ నీటి కయ్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళి నీటి ఒడ్డున కూర్చుని నీరు లాగి చెట్టుకి ఇస్తుంది. ఈ నీరు తాగి చెట్టు పెరుగుతుంది. ఆ వేరు నీటిని లాగలేకపోతే చెట్టు చచ్చిపోతుంది. కనపడే చెట్టు యొక్క గొప్పతనం కనపడనటువంటి చీకట్లో ప్రయాణం చేసి ప్రయత్నం చేస్తున్న వేరు మీద ఆధారపడి. ప్రయత్నం ఎక్కడుందో అక్కడ విజయం ఉన్నదన్నయ్య. అప్రయత్నంగా కూర్చున్న వాడిని ప్రయత్నంతో ఉన్న పురుషుడు కొట్టడం తేలిక. కృష్ణ భగవానుడు వంటి వ్యూహరచన నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి యొక్క నాయకత్వం మనకుండగా, పక్కన తమ్ముడు అర్జునుడు ఉండగా, పైన నీ ఆశీర్వచనం ఉండగా, జరాసంధుడే పాటి తప్పకుండా మేము మట్టు పెట్టగలం. కాబట్టి అన్నయ్య, జరాసంధుడు ఎంత గొప్పవాడు, ఎటువంటి పుట్టుక ఉన్నవాడు, ఎలా బలం వచ్చింది పక్కన పెట్టు. ప్రయత్నం గొప్పదన్నయ్య. ఆ ప్రయత్నం చేత సాధిస్తాం. అది భారతంలో మెరుపులు. భారతం ఎందుకు వింటారు, భారతం ఎందుకు చదువుకోవాలి అంటే ఈ మెరుపుల కోసం చదువుకోవాలి, ఈ మెరుపుల కోసం వినాలి. ప్రయత్నశీలత అన్నది ఎంత అవసరము అనేటటువంటి దాన్ని తెలుసుకోవడానికి పనికొస్తుంది. నిజంగా మీరు ఆలోచన చెయ్యండి. ఇదే నిరాశావాదాన్ని కానీ వాళ్ళు చూస్తే, జరాసంధుడు అంత గొప్పవాడు అంటున్నారు, 135 మంది రాజవంశాలకు చెందినటువంటి రాజులందరినీ కారాగారంలో పెట్టాడంటున్నారు, శిశుపాలుడు సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడంటున్నారు, తీరా మనం వెడుతుండగా జరాసంధుడి మీద యుద్ధానికి ఎడుతున్నామని ఎక్కడైనా చిన్న పెసరు పొగ బయటికి వస్తే దుర్యోధనుడు పైకి కనపడకుండా సహాయం జరాసంధుడికి అందించి ఇది పెద్ద ప్రళయం కింద, యుద్ధం కింద ప్రారంభమైతే ఉన్న రాజ్యం కూడా ఊడిపోతే, ఇన్నాళ్ళు ఎక్కడో ఏకచక్రపురంలో భిక్షాటన చేసి బతికాం, ఇప్పుడు మళ్ళీ ద్రౌపదీదేవితో కలిసి 5 ఏ భిక్షాటన చేస్తాం, ఎందుకు వచ్చిన కూడా ఇప్పుడు ఆ రాజసూయాగం చేయకపోతే వచ్చిన నష్టం ఏమిటి? ఇన్నాళ్ళు నా నాన్నగారి యమలోకంలో ఆ యమసభలో ఇంకొన్నాళ్ళు ఉండనివ్వండి, తర్వాత చూద్దాం, కొంచెం మంది ఉంచుకోనివ్వండి అంటాడు. అది నిరాశావాది అనేటటువంటి మాట. ప్రయత్నం పురుష లక్షణం. ప్రయత్నం చేద్దామన్నాయా,
మన ప్రయత్నాన్ని మనం పరమజాగరూకతతో చేద్దాం. జరాసంధుడి బలం వింటానంటావా? విను, మంచిదే. జరాసంధుడి బలం విని మనం మాత్రం భయపడకూడదు. జరాసంధుడు ఎంత బలవంతుడైనా కానీ దాన్ని మట్టు పెట్టడానికి మనకు నాయకుడు ఉండగా బెంగెందుకు? ప్రయత్నం చేద్దాం అన్నయ్య. ప్రయత్నం ఉన్న చోట విజయం సాధిస్తాం తప్పకుండా.